హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్ట్గా చేసుకునే ఒక బెస్ట్ స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీటిని మనం స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 10 నిమిషాలలో వేడిగా చేసుకొని తినేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటికి చేయడానికి పెద్ద ఇంగ్రీడియంట్స్ పట్టవండి. బెల్లం, రవ్వ ఉంటే చాలు. చాలా ఈజీగా ఈ స్వీట్‌ని చేసుకొని తినేయచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత రుచిగా, స్వీట్‌గా చాలా బావుంటాయి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ రవ్వ స్వీట్‌ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. స్వీట్‌లో నెయ్యి ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు సూజీ వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాసు లేదంటే గిన్నె కొలతలతో మీరు తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ, సూజీ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది తీసుకున్నానండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు రవ్వకి మనం 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం పొడి తీసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చండి. ఇది నార్మల్ తీపిగా ఉంటుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి ఇంకా వేసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు నేను పచ్చి కొబ్బరి తురిమి వేసుకున్నానండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉంటే ఉండలు కట్టదండి. ఇలా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లేకుంటే గట్టిగా అయిపోయి ఇంకా ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలండి రవ్వనైతే మనం. చూడండి, ఈ టైంలో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. చల్లారితే కాస్త గట్టిగా అయిపోతుందండి. బాగా చల్లారిన తర్వాత 1/2 కప్పు నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా పిండి కలపడం అవుతుందండి. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చూడండి ఇలా కౌంటర్ టాప్ మీద కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇలా పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి విరగవండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని మనం ఒక లావుటి చపాతీలా రెడీ చేసుకోవాలండి. కర్రకు కూడా మనం ఇలా కాస్త నెయ్యి పెట్టుకోవాలి. చూడండి, కాస్త మందగానే ఉండాలండి, మరీ పల్చగా ఉండొద్దు. ఇక్కడ మీరు గ్లాస్ అయినా లేదా చిన్న గిన్నె లేదంటే మూత అయినా తీసుకొని మీరు ఇలా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గ్లాస్ తీసుకుంటున్నానండి. అన్నీ ఇదే సైజులో తీసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే. ఒక 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి, చాలా తక్కువ టైంలో. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని చూడండి, ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసుకొని మళ్ళీ ఇదే విధంగా రోల్ చేసుకొని చిన్న కట్ చేసుకోవాలి. చిన్నగా చూడండి, ఇలా గ్లాస్తో కట్ చేసుకోవాలి. ఇలా మిగతా పిండిని మనం చపాతీలో మళ్ళీ తాల్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రై చేసుకోవడానికి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి.
ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటే చాలండి. వీటిని మనం షాలో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక్కొక్కటి వేసుకోవాలండి. దీంట్లో ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడానికి మనం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులు ఇలా తిప్పుతూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్వీట్ చేయమని అడిగితే ఒక కప్పు రవ్వ ఉంటే చాలండి. ఇంట్లోనే ఈజీగా అలా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా జాలి గరిటెలు తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసి ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకుంటూ మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా ఒకవైపు చేస్తూ మరోవైపుకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలు తీసుకుని మనం ఇలా పైనుంచి ప్రెస్ చేస్తూ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ రవ్వ బెల్లంతో చేసే స్వీట్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.